హిస్టరీ మేకింగ్ అంటే మీకు హిస్టరీలోకి వెళ్ళినప్పుడు మీరు చూసారు కదా, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ద బ్రిటిష్ కేమ్ టు ఇండియా ఇన్ 1600 యాజ్ ట్రేడర్స్. ఇది మీకు డిస్కస్ చేశాను. మీరు మెయిన్ పాయింట్స్ ఈ యొక్క డేట్స్ ఒక బుక్ పెట్టుకుని దీనికి సపరేట్గా బిట్స్ కూడా రెడీ చేసుకోండి. ఈ డేట్స్ నోట్ చేసుకోండి. మీకు డేట్, ఇష్యూ, మెయిన్ ఇష్యూ ఏంటనేది మీరు మెయిన్ ఫాలో అవ్వాలి. ఇక్కడ 1600 యాజ్ ఏ, ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే అప్పుడు జరిగినటువంటి హిస్టరీ దేని గురించి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ని ఎలా డెవలప్ చేసాము, ఎలా ఫామ్ అయ్యింది, దానిని మెయిన్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మీకు హిస్టరీ అనేది డిస్కస్ చేయబడుతుంది. మీరు అదర్ సైడ్ ఆఫ్ ది మెమరీస్ హిస్టరీ, మీకు హిస్టరీ అంటే అప్పుడు ఉన్నటువంటి కింగ్స్ అప్పుడు ఏమేం చేశారు, అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, అది కాదు. కానీ నేను చెప్పేది మన కాన్స్టిట్యూషన్ డెవలప్ అవడానికి ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా, ఫౌండేషన్, కాన్స్టిట్యూషన్ ఎలా అంకురార్పణ ఎలా జరిగింది, వెన్, హౌ ఫామ్ ది కాన్స్టిట్యూషన్ అనే దానికి ఈ యొక్క హిస్టరీ. కాన్స్టిట్యూషన్ ఫామ్ అవటానికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మనం మాట్లాడుకుంటున్నాం. అంతేగాని అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కాదు. అప్పుడు జరిగినటువంటి పరిపాలనా విధానంలో వాళ్ళు అవలంబించినటువంటి పద్ధతులు, వాటిని అనుసంధానంగా మన కాన్స్టిట్యూషన్ కి ఫౌండేషన్ ఇయర్ బై ఇయర్ ఎలా చేంజెస్ వచ్చాయనే దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. మనకి ట్రేడర్స్ గా వచ్చారో తెలుసు. 1949లో కొలంబస్ అమెరికాకు రూట్ అనేది ఆయన ఫైండ్ అవుట్ చేశారు. ఆ విషయం తెలుసు. 1498లో పోర్చుగీస్ వాస్కో డి గామా భారతదేశానికి వచ్చాడు, అది నౌకాయానంలో. అది కూడా మీకు తెలుసు. వాళ్ళు ఫస్ట్ గోవాకు వచ్చారు. గోవాకు వచ్చి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, రూట్ తెలుసుకున్నారు. తర్వాత ఈస్ట్ ఇండియా వాళ్ళు, అంటే మనకి అదర్ కంట్రీస్ తో మనకు అసలు ఎలాంటి విధమైనటువంటి రాకపోకలు అనేవి లేవు. ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కానీ ఏమీ లేవు. కాబట్టి అప్పుడు మీరు 1600 BCలోకి వెళ్ళిపోతే ఆ టైంలో ఈస్ట్ ఇండియా వాళ్ళు బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ చార్టర్ యాక్ట్ అనే యాక్ట్ ద్వారా మన ఇండియాకి వచ్చారు. అదే ఫస్ట్ ఇదిలో ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ విచ్ హ్యాడ్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ ఇండియా అండర్ ఏ చార్టర్. చార్టర్ అంటే చట్టం. గ్రాండ్ ఒప్పందం మీద వాళ్ళు చేసుకుని మీ దేశంలో వర్తక వ్యాపారం చేసుకుంటాం అని వాళ్ళు వచ్చాక నెక్స్ట్ 1765లో ద కంపెనీ విచ్ స్టిల్ నౌ హ్యాడ్ ప్యూర్లీ ట్రేడింగ్ ఫంక్షన్స్ obtained the దివానీ, the rights over the revenue and civil justice of Bengal, Bihar and Orissa. This started its career as a టెరిటోరియల్ పవర్స్. అప్పుడు వాళ్ళు చెప్పాను కదా మీకు విషయాలు, వాళ్ళు పవర్స్ అనేవి వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకున్నారు. బెంగాల్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు యుద్ధాలు చేసి. తర్వాత 1858లో ద వేక్ ఆఫ్ సిపాయి మ్యూటినీ ద బ్రిటిష్ క్రౌన్ assumed direct responsibility for the governance of India. This role continued until India was granted independence on August 15, 1947. Okay, ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ద కంపెనీ రూల్. తర్వాత ఈ మన యొక్క ఇండియాని కంపెనీయే రూల్ చేసింది. ఏంటి, చార్టర్ యాక్ట్ ద్వారా వచ్చిన వాళ్ళు మన బ్రిటిషర్స్ మన ఇండియాలో ట్రేడింగ్ చేస్తూనే మన యొక్క వాళ్ళని రూల్ చేసే కాడికి వచ్చేసారు. ఎక్కడికి, మళ్ళీ నెక్స్ట్ తర్వాత ద కంపెనీ రూల్స్ 1773 నుంచి 1858 వరకు ఒక యాక్ట్ వచ్చింది, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఓకే,
ఇదేంటి, దిస్ యాక్ట్ ఈస్ గ్రేట్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ యాజ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. పూర్తి అధికారాలు వాళ్ళు చాలా ఏరియాస్లో, బెంగాల్, ఒరిస్సా, బీహార్ ఈ ఏరియాస్ అన్ని ఆక్యుపై చేశారు కదా. ఒక్కొక్క స్లైడ్ పెట్టమ్మా, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, 1773 to 1858 అది పెట్టు. ఒక్కొక్క స్లైడ్ పెడితే మీకు రాసుకునే వాళ్ళకి బాగుంటుంది. అది రెగ్యులేటింగ్ యాక్ట్ లో మెయిన్ ఇష్యూస్ ఏంటంటే, it designated the governor of Bengal as the Governor General of Bengal. ఆయన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మార్చారు. ఆయన పేరు ఏంటంటే వారెన్ హ్యాస్టింగ్, ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఒక చేంజ్ జరిగింది. నెక్స్ట్, ఇండియాకి సంబంధించినటువంటి బ్రిటిష్ వారు ఈ యొక్క లిఖిత రాజ్యాంగం వాళ్ళ దేశంలో, బ్రిటిష్ కంట్రీలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మనకంటూ అప్పుడు ఈ యొక్క పరిపాలన విధానం, యాక్టివిటీస్ అనేవి సరిగ్గా లేవు. అప్పుడు రాజుల యొక్క అండర్లో ఉన్నటువంటి రాజ్యాలను వాళ్ళను ఆక్యుపై చేసుకుంటూ ఒక్కొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ కలుపుకుంటూ వీళ్ళొక రూలింగ్ యాక్టివిటీస్ అక్కడి నుంచి తెచ్చుకున్నారు. దాని ప్రకారం ఈ గవర్నర్ జనరల్ గా వారెన్ హేస్టింగ్ ని తీసుకున్నారు. ముంబై, మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్ జనరల్ ఆధీనంలో వీరిని తీసుకున్నారు. నెక్స్ట్, గవర్నర్ జనరల్ కౌన్సిల్లో గవర్నర్ జనరల్, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కూడా వాళ్ళు ఎన్నుకున్నారు. నేను కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తున్నాను. ఎన్నుకున్నారు వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అంటే ఏదైనా కార్యనిర్వహణ అధికారం అంటే ఆ యొక్క కార్యక్రమాలన్నీ చేపట్టడానికి ఒక కౌన్సిల్, ఒక మెయిన్ మెంబర్స్ ని ఎన్నుకున్నారు ఈ గవర్నర్ జనరల్ తో సహా. సో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళ యొక్క పదవి 5 years. వాళ్ళు కలకత్తాలో పోర్ట్ విలియం కోటలో తొలిసారిగా సుప్రీం కోర్టును కూడా 1774లో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ సుప్రీం కోర్టు అనేది మొట్టమొదటిసారిగా 1774లో స్థాపించారు. ఓకే, అది ఇంపీరియల్ కోర్ట్ అని అంటారు. ఇందులో మెయిన్ జడ్జ్ ఇంకా నార్మల్ జడ్జెస్ ఉన్నారు. జడ్జెస్, మనకి న్యాయ వ్యవస్థ అనేది మన దేశంలో వేరేగా ఉండేది, కానీ అప్పుడు వాళ్ళు ఈ యొక్క కోర్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. కలకత్తాలో పోర్ట్ విలియం కోర్టులో వీళ్ళు ఈ యొక్క అదే టైంలో చేశారు. నెక్స్ట్, ఆ కోర్టుని ఇంపీరియల్ కోర్ట్ అని కూడా అంటారు. ఇందులో ప్రధాన న్యాయమూర్తులు, 3 సాధారణ న్యాయమూర్తులు ఉంటారు. ఓకే, రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఇది గవర్నర్ జనరల్స్ గా వారెన్ హేస్టింగ్, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ కోర్ట్ యాక్టివిటీస్ అనేది మనకి ఇందులో తెలిసాయి. నెక్స్ట్, చార్టర్ యాక్ట్ అంటే ఎవ్రీ 20 years కి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రెన్యూల్ చేసుకుంటూ ఉండేవారు ఒప్పందం, యాక్ట్స్. ఓకే, నెక్స్ట్ 1833 లో చార్టర్ యాక్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ మరో 20 సంవత్సరాలు వ్యాపార అనుమతి పొందారు. ఎవ్రీ 20 years కి వీళ్ళు వ్యాపార అనుమతి మన ఇండియాకి రావడానికి, వ్యాపారం చేసుకోవడానికి, మనకి వర్తక వ్యాపారాలకు సంబంధించి అనుమతులు మనం ఇప్పటికీ ఉన్నాయి కదా, ఇతర దేశాలతో
పాకిస్తాన్తో కానీ అమెరికాతో కానీ మనం ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఒక దేశానికి ఒక దేశం ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలన్నా కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. అలాగనే అప్పుడే ఈ యాక్ట్ అనేది ఉంది. అప్పటి నుంచి ఈస్ట్ ఇండియా వాళ్ళు ఈ కంపెనీలో 20 సంవత్సరాలు అనుమతి పొంది బెంగాల్ గవర్నర్ జనరల్ పదవికి భారత గవర్నర్ జనరల్ పదోన్నతి కల్పించారు. గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ అప్పుడు. ఆ నెక్స్ట్ అదే ఏరియాలో అదే టైంలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి మన భారతీయులకు వాళ్ళ పరిపాలన నిమిత్తం అంటే ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రవేశ పరీక్షలను కూడా వీళ్ళు ప్రవేశపెట్టారు. దాంట్లో మన వాళ్ళకు కూడా అధికారం ఇచ్చారనమాట. మీరు కూడా ఈ ఎగ్జామ్స్ రాసి మీరు కూడా అవ్వచ్చు, పరిపాలన విధానంలో మీరు కూడా అవలంబించవచ్చు అనేది తెలియజేశారు అనమాట. అప్పుడే 1833 చార్టర్ యాక్ట్ లో. నెక్స్ట్ thus the act created for the first time a government of India having authority over the entire territorial area possessed by the British in India. Lord William Bentinck was the first Governor General of in India. ఆ పీరియడ్ లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఒక విధంగా చెప్పాలంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అప్పుడు ఇంకొక పీరియడ్ ఏంటి 1853 పీరియడ్ లో జరిగిందంటే ఏంటంటే సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు నిర్వహించడం, నెక్స్ట్ శాసన నిర్మాణములో భారతీయులకు అవకాశం కల్పించడం, ఈ యొక్క నిర్ణయాలన్నీ గవర్నర్ హ్యాండ్ ఓవర్ లో ఉండటం, ఇందులో లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్ అసెంబ్లీ, లా కమిషన్, నెక్స్ట్ సివిల్ అండ్ legislative executive functioning of the Governor General Council. This is the last of the service of Charter Act passed by the British Parliament between the 1793 and 1853. It was significant constitutional landmark also. ఆ పీరియడ్ లోనే పిన్ కోడ్, భారతదేశానికి పిన్ కోడ్ పరిస్థితి అమలులోకి వచ్చింది. పిన్ కోడ్ అంటే ఏంటి, మన ఇప్పుడు వాడుతున్నటువంటి పిన్ కోడ్స్ అనేవి ఆ టైంలోనే స్టార్ట్ అయింది. ఈ చార్టర్ యాక్ట్ 1853లో మనకి లా కమిషన్ లో సిఫారసు చేయబడినటువంటి సివిల్ వివాదం చట్టం అమల్లోకి వచ్చింది. భారత్ పిన్ కోడ్ అమలులోకి వచ్చింది. క్రిమినల్ చట్టం అమలులోకి తీసుకొచ్చారు. ఇవన్నీ ఆ టైంలో ఉన్నాయన్నమాట. కంపెనీ యొక్క హక్కులను పొడిగించే అంశంపై ప్రస్తావించలేదు ఆ టైంలో. ఇంకా అప్పటి వరకు ఈ ప్రస్తావన అంటే ఈ కంపెనీని ఎవ్రీ 20 years చొప్పున ప్రొలాంగ్ చేస్తూ వస్తూ వాళ్ళ యొక్క యాక్ట్స్ కొన్ని వాళ్ళకి అనుకూలంగా కొన్ని మార్చుకున్నారు అనమాట. పరిపాలన విధానం ఇప్పుడు వాళ్ళు కొన్ని ఏరియాస్ ని బ్రిటిషర్స్ ఆక్యుపై చేసుకున్నాక వాళ్ళు ఏ విధంగా రూల్ చేయాలి అనేది యొక్క కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా యొక్క పరిపాలన విధానం సాగిందనమాట. ఆ సాగినప్పుడు వాళ్ళు కొన్ని యొక్క లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఈ చట్టాలు, కొన్ని పిన్ కోడ్లు, ఇంకా కోర్టులు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ లో దూరం టీవీ చూడండి, డిస్టర్బ్ చేయకూడదు ఈ టైం.
డియర్ స్టూడెంట్స్ వింటున్నారు కదమ్మా? నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుంది కదా? 58 to 1947 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇది అసలైనటువంటి భారత రాజ్యాంగ చట్టం అనేది స్టార్ట్ అయింది. అసలైనటువంటి ఫౌండేషన్ అనేది మెయిన్ ఇంప్లిమెంటేషన్ అనేది కి నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అవటానికి ఇది ఒక మెయిన్ సంఘటనలు ఇక్కడ జరిగాయి. 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేయబడింది. ఫస్ట్ ఆ కంపెనీ రూల్ చేసింది కదా, అది రద్దు చేయబడింది. నెక్స్ట్ గవర్నర్ జనరల్ని ఇండియన్ గవర్నర్ జనరల్ని వైస్ రాయ్గా మార్చారంట. అదే వైస్ రాయ్గా మార్చి వైస్ రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్, మొదటి వైస్ రాయ్. గవర్నర్ జనరల్ని వైస్ రాయ్గా చేంజ్ చేశారు ఆ నేమ్ని. ఆ వైస్ రాయ్గా చేంజ్ చేసిన ఆయన ఫస్ట్ వైస్ రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ ఆయనే మొదటి ఆయనే చివరి, అంటే ఇంకా తర్వాత వైస్ రాయ్లు కూడా మార్చేశారు. ఓకే, అంటే ఎవరైతే ఇప్పుడు మనం గవర్నర్ అని అంటాం కదా, ప్రెసిడెంట్ అని అంటాం కదా, అలాంటి పోస్ట్ అనమాట అది. అదే వైస్ రాయ్ లార్డ్ కానింగ్. నెక్స్ట్ అదే పీరియడ్లో 1857లో సిపాయి మ్యూటినీ అనేది కూడా జరిగింది, మీకు తెలుసు. ద సిగ్నిఫికెంట్ యాక్ట్ వాజ్ enacted in the wake of the revolt of 1857, also known as the First War of Independence of the Sipahi Mutiny. మన వాళ్ళు ఈస్ట్ ఇండియా వాళ్ళు రద్దు చేసి ఇంకా డైరెక్ట్ బ్రిటిష్ రూలింగ్, ఆవిడ బ్రిటన్ నుంచే మన ఇండియాను కూడా రూల్ చేసే విధానం అమల్లోకి వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళు ఒక విధానంలో ఆవిడ బ్రిటిష్ యువరాణి పరిపాలనలోకి వెళ్ళిపోయాం మనం పూర్తిగా. కంపెనీ రూల్ చేసేది మార్చి. ఆ టైంలో మన వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు, మీరు మీ కంట్రీకి వెళ్ళిపోండి, మా ఇండియాని మాకు అప్పచెప్పేసారు, మేము రూల్ చేసుకుంటాం అని. అలాంటప్పుడు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది డే బై డే చేంజెస్, ఇయర్ బై ఇయర్ చేంజెస్ అనేవి ఎలా వచ్చాయి, ఈ చట్టాలు అనేవి ఎలా వచ్చాయి, ఆ మార్పులు ఎలా చేశారు అనే దానికోసం ఇది ఇక్కడ డిస్కషన్. సిపాయి మ్యూటినీ అయ్యాక ఇట్స్ యాక్ట్ known as the Act for the Good Government of India abolished the East India Company and transferred the power of government, territories and revenues to the British Crown. ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో డైరెక్ట్ వాళ్ళ రూలింగ్లోకి వెళ్ళింది. అప్పుడే మన భారతదేశానికి బ్రిటిష్ యువరాణి మన దేశానికి ఒకసారి చూడటానికి వచ్చిందంట. చూసి ఎలా ఇక్కడ విషయాలు, ఇక్కడ పద్ధతులు, ఇక్కడ జీవన విధానం, ఇక్కడ మనుషులు, ఇక్కడ కలిగిన కల్చర్స్ ఇవన్నీ ఆవిడ వచ్చేది కాదు. కానీ అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళని కొంతమంది పెట్టుకుని వాళ్ళు పరిపాలన విధానాన్ని సాగించేవారు. అప్పుడు ఆవిడైతే మన ఇండియాని సందర్శించడానికి ఒకసారి వచ్చిందనమాట. అప్పుడు మొట్టమొదటిగా విక్టోరియా రాణి ఒక చారిత్రాత్మక ప్రకటన చేసింది. ఏమని? భారత ప్రజలు అభ్యున్నతమే మాకు బలం, వారి కృతజ్ఞతే మాకు పారితోషికం, సర్వశక్తి సంపన్నుడగు భగవంతుడు మాకు మా ఉద్యోగులకు భారత ప్రజల సేవ చేయుటకు శక్తి సామర్థ్యాలు ఇచ్చును కాక అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిందంట ఆవిడ. నెక్స్ట్ ఈ చట్టం ప్రకారం భారతదేశ పాలనా వ్యవస్థ కూడా ఎలా ఉందంటే రాణి, బ్రిటిష్ పార్లమెంట్, క్యాబినెట్ అండ్ గవర్నర్ జనరల్ ఇలా ఉంటారు.
రూలింగ్ అనేది రాణి గారు, ఎవరు క్వీన్. నెక్స్ట్ బ్రిటిష్ పార్లమెంట్, నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్స్, నెక్స్ట్ గవర్నర్ జనరల్, ఇలాగా. ఆ విధంగా ఉండేది. మీకు ఇక్కడ అదే క్లారిటీగా ఉంది చూడండి. ఇట్స్ ప్రొవైడ్ ద ఇండియన్ అండ్ ఫోర్ was to be the governed by the name of majesty. It changes the designation of the Governor General of India to that of Viceroy of India. He Viceroy was the direct representative of British Crown in India. బ్రిటిష్ వాళ్ళకి రిప్రజెంటేటివ్ గా మన ఇండియాలో ఈయన్ని లార్డ్ కానింగ్ ఆయన్ని వైస్రాయ్ కింద ఇండియాలో నామినేట్ చేశారు. ఆ టైంలోనే మన ఇండియాకి బ్రిటిష్ యువరాణి మన దేశానికి వచ్చింది. వాళ్ళ యొక్క పరిపాలన మనం 200 years మగ్గిపోయాం. ఆ టైంలోనే మన వాళ్ళు ఎన్నో యుద్ధాలు, ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క జీవితాలను కూడా పణంగా మన యొక్క స్వాతంత్రం కోసం ప్రాణాలు పెట్టారు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1909. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1909. అప్పుడు ఇంకా చాలా మార్పులు జరిగాయి. కొన్ని విషయాలు ఈ స్లైడ్స్ లో లేని కొన్ని విషయాలు మీకు డిస్కస్ చేస్తున్నాను. 1861లో కౌన్సిల్ చట్టం భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసన మండలి ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో భారతీయ రాజులు, జమీందారులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించారు. నేను ఇందులో స్లైడ్స్ లో లేని విషయాలు కొన్ని చెప్తూ, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు 47కి పెంచారు. అంటే అప్పుడే మనకి యొక్క శాసన ఇప్పుడు సభ్యులు ఎలాగా మంత్రుల్ని ఎలాగా నామినేట్ చేసుకున్న, అలాగా కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఇలాగా కొంతమందిని ముఖ్యమైన మంత్రివర్గాన్ని ఎన్నుకోవటం ఇవన్నీ అప్పుడే పార్షియల్ గా జరిగినాయి, ఫుల్ గా కాదు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో మింటో మార్లే సంస్కరణలని జరిగాయి. మింటో అంటే ఎవరంటే వైస్రాయ్, అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ పేరు మింటో. మార్లే అంటే రాజ్య కార్యదర్శి. అదే మీకు యాక్ట్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ మార్లే మింటో రిఫార్మ్స్. అంటే ఏంటంటే ద లార్డ్ మార్లే వాజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియన్ and Lord Minto was the then Viceroy of India. It considerably increased the size of the legislative councils, both central and provincial. The number of members in the central legislative council was raised from 16 to 60 seats. It introduced a system of communal representation for Muslims by the accepting and concept of separate electorate votes. అప్పుడే ఈ యొక్క పాకిస్తాన్ మాకు కావాలని వాళ్ళు కూడా కొంచెం అప్పటి నుంచే వాళ్ళు మా కంట్రీ మాకు సెపరేట్ గా కావాలి అని పాకిస్తాన్ ఓటర్స్ కొందరు వాళ్ళు కూడా ఒక యూనిటీగా ఉండి వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు కొంత. దానివల్ల కొన్ని సీట్స్ కూడా తగ్గాయి. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 was the entract which came into force in 1921. This act is also known as Montague-Chelmsford reforms. Montague was the Secretary of State for the India and the Lord Chelmsford was the Viceroy of India.
It introduced for the first time bicameralized and direct elections in the country. Thus, the India Legislative Council replaced by the bicameral legislature consisting of an upper house and lower house. అప్పుడు మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇవన్నీ ఫామ్ అయినాయి. ద మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ వర్ చూజన్ బై ది డైరెక్ట్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ అనేవి అప్పుడు ఈ విధానంలో మనం పరిపాలన విధానం సాగించాలని అప్పటి నుంచి స్టార్ట్ చేశారనమాట. అంతకుముందు మనకి రాజులు యుద్ధాలు చేసి కొన్ని ప్రాంతాలని ఏలేవారు, కానీ ఇప్పుడు మారిందనమాట ఆ సిస్టమ్ అంతా. ఇప్పుడు ఏంటంటే యూనిటీ అనేది వచ్చింది. యూనిటీగా మనం అందరం కలిసి ఉండి మనం అంటూ ఒక సిస్టమ్, అప్పర్ హౌస్, లోయర్ హౌస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఇవన్నీ ఫామ్ అయితే బాగుంటుందని ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కి అప్పటి నుంచే అవలంబించడం మొదలుపెట్టారు. ద మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ బోత్ హౌసెస్ వర్ డైరెక్ట్ ఎలక్షన్స్. It extended the principles of communal representation by the providing separate electors for the Sikhs, Indian Christians, and Anglo-Indians and Europeans. It generated franchise to limited members of the people on his basis of the property tax or education. Next, Simon Commission. ఇందులో మీకు in the November 1927 itself, the British government announced the appointment of 7 members statutory commissions under the chairmanship of Sir John Simon on the report on the conditions of the Indian under its new constitution. All the members of the commissions were British, and hence it is all the parties boycotted the commission. The commission submitted its report in 1930 and recommended establishment of Federation of British India and princely states, continuation of communal electorate. ఈ సైమన్ కమిషన్ 1927లో జాన్ సైమన్ అధ్యక్షతన బ్రిటిష్ ప్రభుత్వం 7 సభ్యుల్ని కమిటీగా నియమించిందట. 1+6 అంటే ఒక చైర్మన్, 6 మెంబర్స్. 1990లో భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించడానికి ఇది ఏర్పాటు చేయబడింది. నాటి బ్రిటన్ ప్రధాని బాల్విన్ ఈ కమిషన్ కు 1927 నవంబర్లో నియమించారు. ఈ కమిషన్ లో సభ్యులందరూ ఆంగ్లేయులే కాకుండా మన భారతీయులు దీనిని వ్యతిరేకించారు. ఇందులో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఇండియన్స్ లేకుండా అందరూ బ్రిటిషర్స్ ఉండటం మన వాళ్ళు వ్యతిరేకించారు. ఈ కమిషన్ ముంబైలో మొట్టమొదటిగా పర్యటించారంట. నెక్స్ట్ ఇండియాలో ఈసారి 2 సార్లు పర్యటించి దీనిని ఈ కమిషన్ మద్రాసులో వ్యతిరేకించినందున టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి పంజాబ్ లో వ్యతిరేకించినందున వారు లాలా లజపతి రాయ్కి పంజాబ్ కేసరి అని బిరుదు కూడా ఇచ్చారంట. ఈ సైమన్ కమిషన్ తుది నివేదిక 1930లో సమర్పించారంట.
ఓకే, ఈ సిఫారసు భారత్లో సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటుకు, మత నియోజకవర్గాలను కొనసాగింపుకు, రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయడానికి, కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు, నెక్స్ట్ ప్రభుత్వ నిర్వహణలో భారతీయులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, హైకోర్టులో కేంద్రానికి పాలనా పరమైన నియంత్రణను కల్పించడానికి, రాష్ట్ర శాసన మండలిలో సభ్యుల సంఖ్య పెంచడానికి, రాష్ట్ర ప్రతిపాదికపై ఒరిస్సా, సింధ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, కొన్ని మార్పులు చేయడానికి వాళ్ళు బ్రిటిషర్స్ నుంచి వీళ్ళు ఫైట్ చేశారు. వాళ్ళు లేకుండా మా ఇండియాలో కొన్ని విధానాలను మార్చాలని వాళ్ళని అడ్డుకున్నారనమాట. అదే సైమన్ కమిషన్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇక్కడ ఏంటంటే ఒకసారి స్టడీ చేయండమ్మా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇట్ ఈస్ యాక్ట్ make a second milestone towards the completely responsible government of India. Okay, the extension of principles of communal representation by the providing separate electorates for depressed classes. Electorates for the depressed classes, scheduled caste, women and labor workers. It's extended franchises. About 10% of total population got the voting right. It provided for the establishment of Reserve Bank of India to control the currency and credit of the country. అప్పుడు జరిగినటువంటి మార్పులు. నెక్స్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. ఈ యాక్ట్స్ అనేవి మీకు ఇయర్ బై ఇయర్ వచ్చాయన్నమాట. ఇట్ ఎండెడ్ ద బ్రిటిష్ రూల్. అప్పటికి మన దేశానికి ఎన్నో యుద్ధాల వల్ల ఎలా అయితే మనం సాధించాక మన యొక్క కంప్లీట్ స్వాతంత్ర్యాన్ని మనం పొంది ఈ యొక్క కాన్స్టిట్యూషన్ మనం డెవలప్ చేసుకుని, ఇట్ నీటెడ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఈస్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా యాజ్ ఇండిపెండెంట్ and sovereign state from the August 15, 1947. Provides for the partitions of India and the creation of two independent domains of India and Pakistan. ఈ హిస్టరీ అంతా మీకు తెలుసు, నేనేం చెప్పను. ఇండియాకి పాకిస్తాన్కి వేరు వేరు ఇండిపెండెంట్ కంట్రీస్ కింద మనం స్వాతంత్ర్యాన్ని పొందాం. Demands for a constituent assemblies. అప్పుడు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి అనేది చూద్దాం. స్వతంత్రం వచ్చాక దాన్ని ఎలా రూల్ చేయాలి ఏంటి అనేది కొన్ని అమెండ్మెంట్స్, షెడ్యూల్స్, పార్ట్స్తో పాటు మనకి ఒక కాన్స్టిట్యూషన్ రెడీ అవుతూ ఉంది. అప్పుడే అది ఎలా రెడీ అయింది అనేది మీకు చెప్పాను నేను. It was the 1934 that idea of the constituent assemblies for the India was put for a first time by M.N. Roy, pioneer of communist movement in India.
In 1935 the Indian National Congress అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఇలాంటి కొన్ని పార్టీస్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అయ్యాయి. నెక్స్ట్ Constituent Assemblies framed by the Constitution of India. In 1938, Jawaharlal Nehru, on behalf of INC, Indian National Congress, declared that Constitution of free India must be framed without outside interference by the Constituent Assemblies, elected on the basis of adult franchise. The demand was finally accepted in principles by the British government in India. British government in what is known as the August 1940. 1942, Sir Stafford Cripps, a member of cabinet, came to India with draft proposal of British the government on the framing of an independent constitution to be adopted after the World War II. ఇదని మనకి కాన్స్టిట్యూషన్ రెడీ అవుతుంది. అప్పుడు ఆ టైంలోనే 3 years రాశారు కదా, ఇదే టైం అనమాట. ఇదే టైంలో మనకి సీట్స్ ఎలా అలాట్ చేయాలి అనే దానికోసం ఇక్కడ డిస్కషన్ అనమాట. ఇప్పుడు composition of the constitutional assemblies లో allotment of assembly members, number of seats, ఇవన్నీ మీకు ఎలా చేయాలి ఏంటనేది అక్కడ ఫుల్ డిస్కషన్లో జరుగుతున్నాయి. ఇవన్నీ the constitution assembly was the constitution in November 1946 under the scheme formulated by the cabinet mission plan. The features of the scheme were the total strength of the Constitutional Assembly was to be 389. Of these, 296 seats were allotted to British India and 93 seats to the princely states. Out of 296 seats allotted to the British India, 292 members was to be drawn from the 11 governance provinces and 4 from the 4 chief commissioners provinces, 1 from each. Roughly 1 seat to be allotted for every million population. The seats allotted to the British provinces were to be divided among the 3 principal communities, Muslims, Sikhs and general, all except Muslims and Sikhs, in proportion to their population. సీట్స్ గురించి ఇప్పుడు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవన్నీ ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా జరుపుకుంటున్నామో దానికి అప్పుడే యొక్క సీట్స్ ఎలాగ అలాట్ చేయాలి మెంబర్స్ని బట్టి అండ్ ఇవన్నీ డివైడ్ చేసి సెట్ చేసినటువంటి టైం అన్నమాట. అవి వెరీ మెయిన్ important issues. The representative of each community was to be elected by the members of that community in the provincial legislative assembly, and voting was to be by the method of proportional representation by the means of single
transformable votes. The representation of the princely states was to be nominated by the head of the princely state. These uh, seats of the assemblies, how to allotted అనేది మీకు ఇందులో క్లియర్గా ఇచ్చారు. ఇందులో మీకు సీట్ అలొకేషన్స్ అనేవి క్లారిటీగా ఇక్కడే జరిగినాయి. అప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. రాజ్యాంగంలో ఏమేమి తాత్కాలిక ప్రభుత్వానికి నెహ్రూ గారు అప్పుడు కొన్ని నెహ్రూ గారు, గాంధీజీ గారు వీళ్ళందరూ, మహమ్మద్ అలీ జిన్నా ఆయన పాకిస్తాన్ గురించి ఆయన, నెక్స్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్, మౌంట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, ఇంకా వీళ్ళందరూ చాలా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ గాను అప్పుడు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా వ్యవహరించారు. వీళ్ళందరూ లా కోర్టులు చేసిన వాళ్ళే. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్, న్యాయశాఖ, వీళ్ళందరూ ఏంటంటే అప్పుడు కొంత తాత్కాలిక ప్రభుత్వం స్వాతంత్రానంతరం నెహ్రూ గారు నాయకత్వంలో ఏర్పడినటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయనే కదా. ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వాలు అప్పుడు మంత్రిత్వ శాఖలు ఎలా ఏ శాఖలు ఎలా ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేయబడ్డాయి. రాజ్యాంగం ఎలా డెవలప్ చేయాలి, దానిని ఎలా అవలంబించాలి, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి అనేది అక్కడ బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి పరోక్షంగా ఎన్నుకొనబడిన వారు 292, స్వదేశీ సంస్థల నుంచి నియమించబడిన వారు 93, చీఫ్ కమిషనర్ ప్రాంతాల్లో నుంచి ఎన్నుకున్నవారు 4, మొత్తం 389 సీట్స్ అలాట్ అయినాయి అనమాట. నెక్స్ట్ చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి 4, ముస్లిం తర్వాత ముస్లిమ్స్ లీగ్ నుంచి అప్పుడు మన యొక్క కొన్ని ఏరియాస్ ముస్లిమ్స్ కి అనుకూలంగా ఉన్నటువంటి ఏరియాస్ అజ్మీర్, మేర్వార్, బెలుచిస్తాన్, కూర్, ఢిల్లీ ఇవన్నీ కొన్ని చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ముస్లిం లీగ్ నుంచి 73, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో 208 సీట్స్ వచ్చినాయి. అందులో ముస్లిం లీగ్ నుంచి 73, ఇతరుల నుంచి 15, మొత్తం 296 సీట్స్. ఇదేంటి స్వదేశీ సంస్థానం నుంచి మన దేశంలో నుంచి ఇండియా నుంచి 93 కదా వాళ్ళు, మొత్తం 389 సీట్స్ వచ్చాయి. ముస్లిం లీగ్ పాకిస్తాన్ డిమాండ్ ద్వారా రాజ్యాంగ పరిషత్ నుంచి డివైడ్ అయిపోయింది కదా. దేశ విభజన తర్వాత భారత రాజ్యాంగ సభ సభ్యులు మొత్తం 299కి వాళ్ళు డివైడ్ అయ్యాక మళ్ళీ 299కి తగ్గింది. అందులో ఏంటంటే ముందేంటి ముస్లిమ్స్ కి పాకిస్తాన్ కి ఇండియాకి ఎలాంటి 389 సీట్స్ వచ్చాయి. వాళ్ళు డివైడ్ అయిపోయాక 229 బ్రిటిష్ ప్రతినిధుల నుంచి ఇండియా నుంచి 70 వచ్చాయి. ఓకే, టోటల్గా 299 వచ్చినాయి. అప్పుడు ఈ యొక్క సీట్స్ గురించి ఎలా నామినేట్ చేసుకోవాలి, పాకిస్తాన్కి ఎలాగా ఇండియాకి ఎలా అనేది అప్పుడే ఈ యొక్క డివైడ్ అయింది. ఆ టైంలోనే గాంధీ
జిన్నాలు మహమ్మద్ దాలి జిన్నా రాజ్యాంగ సభకు ఎన్నిక కాలేదంట. ముస్లింలు, సిక్కులు వర్గాలను ఏర్పాటు చేసుకున్నారంట. అప్పుడే మనకు కొన్ని మతాలకు సంబంధించినటువంటి వారు మైనారిటీ వర్గస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నియోజకవర్గాల కింద మార్చుకున్నారు. ముస్లిమ్స్, సిక్స్ వీళ్ళు. రాజ్యాంగ పరిషత్తుకు 15 మంది ప్రముఖుల చేత నామినేట్ చేశారు. రాజ్యాంగం ఎన్నికలు మహిళలు విజయలక్ష్మి పండిట్, సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, మెహతా, రాజకుమార్, అమృత్ కౌర్ వీళ్ళందరూ మహిళలు ఎన్నుకోబడ్డారు. ఆంధ్ర ప్రాంతం నుండి ఎన్నికైన వారు ఎవరంటే టంగుటూరు ప్రకాశం, పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్, కల్లూరి సుబ్బారావు, కళా వెంకట్రావు, ఎన్సి రంగా, రామకృష్ణ, రంగారావు, ఎం సత్యనారాయణ. వీరు మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నుకోబడినటువంటి సభ్యులు. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పమ్మా. టైం అయిందా? ఓకే. ఇవేంటంటే ఓకేనమ్మా, నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు వరకు మనం చెప్పుకునే ఏంటంటే